పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. హీరోగా పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే హిందూ మతంపై ఔరంగజేబు విధించిన జిజియా పన్ను సహా పలు అంశాలపై ఆయనపై తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథే హరిహర వీరమల్లు. అంతేకాదు, మధ్యలో కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో చరిత్రలో మరుగున పడిన ఓ యోధుడితో కథతో ఈ సినిమా రాబోతున్నట్టు హరిహర వీరమల్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా పులులను వేటాడే బొబ్బులు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ కు అతికినట్టు సరిపోతుంది. అప్పట్లో పవన్ అంటే తుఫాన్ అనే తరహాలో విలన్ బాబీ డియోల్ పాత్రలతో చెప్పించిన డైలాగులు బాగున్నాయి. ఔరంగజేబ్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇందులో కొన్ని సీన్స్ పవన్ పొలిటికల్ గా మైలేజ్ పెంచేలా ఉన్నాయి. గ్రాఫిక్స్ కొంచెం నాశరకంగా ఉన్నా ఓవరాల్ గా పవన్ మేనియాతో అవన్నీ కొట్టుకుపోతాయి. ముఖ్యంగా సరైన సమయంలో పవన్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు అని చెప్పాలి. పంజాబ్ పాత్రలో నిధి అగర్వాల్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వెళ్లిన తర్వాత ఓవైపు సినిమాలో మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ హరిహర వీరమల్లు వంటి చారిత్రక కథలో నటించడం మామూలు విషయం కాదు. హీరోగా పవన్ కళ్యాణ్ తొలి హిస్టారికల్ మూవీ ఇదే కావడం విశేషం. అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ తో ఎక్కడా రాజీ పడకుండా మెగా స్టూడియో ప్రొడక్షన్స్ హరిహర వీరమల్లు చిత్రాన్ని భారీ బడ్జెట్ తెరకెక్కించడం విశేషం. 2020 ద్వితీయార్థంలో షూటింగ్ మొదలైన ఈ సినిమా 2022 జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్, రాజకీయాలతో పాటు ఇతర నటుల డేట్స్ అడ్జస్ట్ వంటి పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల కావడానికి 5 ఏళ్లకు పైగా సమయం పట్టింది. పైగా ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ సోట్ అండ్ స్పిరిట్ తో రాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ లో భాగంగా రెండో భాగాన్ని పూర్తి చేస్తాడా అనేది చూడాలి. ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే చిత్రంగా నిలవనుంది. పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండగా విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడంతో అటు జనసేన శ్రేణులు కూడా ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. బాహుబలి చిత్రం 2 భాగాలు తెరకెక్కించడానికి 4 రోజులు పట్టింది. బాహుబలి తెలుగు సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరిహర వీరమల్లు కూడా అలాంటి చిత్రమైన మేకర్స్ చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఒక్క భాగానికి 5 ఏళ్లు పట్టింది. కానీ తెలుగులో అత్యంత అరుదుగా వచ్చే చారిత్రాత్మక సినిమా ఇది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. మరి అవున్న అంచనాలను హరిహర వీరమల్లు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.